ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేవంత్ రెడ్డి షాక్ 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అహంకారం వల్లే 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ 39 మందికి పడిపోయింది. ఇందులో 25 మంది మళ్ళీ కాంగ్రెస్లో చేరుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దామన్నా ఇక బీఆర్ఎస్ కనిపించదని అన్నారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్ధమని ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు. 10 ఏళ్లలో తెలంగాణ ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ లాగా పాస్పోర్ట్లు అమ్మి కాంట్రాక్టర్లకు బ్రోకర్లాగా తాను పనిచేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎవరినో తొక్కడం కాదు, ఈ ఎన్నికల్లో కేసీఆర్ను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ ప్రెస్టేషన్లోనే కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్పై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కేసీఆర్ ఇంట్లో పడుకొని ఇప్పుడు సిగ్గు శరం లజ్జ అన్నీ వదిలేసి మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. కేసీఆర్ లాగా వేరే రాష్ట్రాల్లో మాట్లాడితే ఉరితీస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేటకు వదిలింది సాగునీళ్లు కాదని తాగునీరు మాత్రమేనని చెప్పారు. కేసీఆర్ లాంటి పొగరబోతు వ్యక్తిని నేను ఇంకొకరిని చూడలేదని అన్నారు. కేసీఆర్ కమిషన్ల కక్కుర్తి వల్లే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం ప్రాజెక్టుగా మారిందన్నారు. ఈ కరువు కేసీఆర్ తెచ్చింది మాత్రమే, కాంగ్రెస్ తెచ్చింది కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.